ఒక పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్న బాబు ఈ పాట తర్వాత ఒక నిమిషం. ఈ పాట తర్వాత మిత్రులారా, ఈ పాట తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ చిన్న అన్యాయపు మరక కనబడ్డా దాన్ని ప్రశ్నల కొడవలై ప్రశ్నిస్తున్నటువంటి మిత్రుడు తొలి వెలుగు జర్నలిస్టు రఘు అన్న 2 నిమిషాలు మాట్లాడతారు. వాడండి. ఒకసారి రవణకు ఒకసారి విప్లవాది వందనాలు. జోహార్ కామ్రేడ్ రవణకు, జోహార్ కామ్రేడ్ రవణకు. చాలా మంది వచ్చారు ఇక్కడికి, దరిదాపు వేలాది మంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ మన రాష్ట్రం వాళ్ళు పరిపాలిస్తున్నారు ప్రభుత్వాలు, మరి ఏం చేస్తున్నాయి? ఎన్నో మాట్లాడుతున్నాం మనం. కేంద్రంలో చేస్తున్నటువంటి కుట్ర ఈ నెల 2 నెలలనే మొత్తం కొలాప్స్ చేస్తారట. ఎంత దుర్మార్గం అండి! ప్రశ్నించే అటువంటి గొంతుకను కోస్తారు. ఆయన ఎంత అందంగా ఉన్నాడు, రమణ ఎంత అందంగా ఉన్నాడు. చిత్రహింసలు పెట్టి చంపేస్తారా దొంగనా కొడుకులారా? కనీసం ఇక్కడ ప్రభుత్వం అన్న ప్రశ్నించాలా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఎవ్వడు కూడా ప్రశ్నించలేడు. గద్దర్ ఒక మాట చెప్పిండు, కూసున్నవాడి ముట్టి చెదలు పడుతుంది, నడిచిపోయింది బాట పడుతుంది అని చెప్పిండు. ఆయనే మహావీరుడు రవణ. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రవణకు విప్లవాది వందనాలు. ఆయన తల్లి అన్నటువంటి ఆ పెగు తెగిపోయింది ఈరోజు. వందనాలు వందనాలను జామ చెట్టులవుతాము రామ చిలుకవై రావ, జామ చెట్టులవుతాము తుపకూలమవుతాము ఊటవైను రావ, తుపకూలమవుతాము ఊటవైను రావ,
నేర్చుకున్నటువంటిది గుణపాఠాన్ని ఇక్కడ చెప్పిపోయినావు. నువ్వు జైల్లో కూడా కొట్లాడినావు. పోయి వచ్చినటువంటి వాడు జైల్లోకి చిత్రహింసలు పెడతా ఉంటారు. అక్కడ కొట్లాడినరు మన వాళ్ళంతా. ఏమని? జంగు సైరను దిండ్రు జైల్లమ్మా అన్నలు, జంగు సైరను దిండ్రు అన్నలు, 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 అన్నలు. చెయ్యని నేరానికేమో చేతులకి బేడీలేసి నాలుగు గోడల మధ్య నాలుకలను దిగగోస్తే జంగు సైరను భూకత్తలు చేసిండ్రు జైల్లో అన్నలు, ఈ రుణం తప్పకుండా ఈ ప్రపంచానికి చాటినటువంటి మీరు వెలిశాల గ్రామాన్ని ప్రపంచానికి అందించినటువంటి మీ కుటుంబానికి పాదాభివందనాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకుంటారని మనం చేసుకుంటూ ఎర్ర జెండా విప్లవ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ప్లీజ్ దయచేసి మీరంతా కొంచెం వెనక్కి తిరగాలి, సహకరించాలి అందరూ కూడా. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత సమయం సభ కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరి ఓపికకు దండం పెడుతున్నాము. మీరందరూ ఇంత ఓపిక సహకరిస్తేంతసేపు ఎంత సమయం అయినా సభ కొనసాగుతూనే ఉంటుంది. మనకేమి సమయ పాలన అనేటువంటి హద్దులేం లేవు.